మేము కూడా చదువుకున్నా 10వ క్లాస్ దాకా, ఇంటర్ దాకా మేము కూడా అదే గురుకులాల్లో చదువుకొని తగిన విద్యా నాణ్యతను పెంచుకొని ఈరోజు మీ ముందుకు జర్నలిస్ట్గా అయ్యి మీ ముందుకు రావడం జరిగింది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులు ఐపీఎస్గా, ఐఏఎస్గా, డాక్టర్లుగా, ఫారినర్గా, ఎన్ఆర్ఐలుగా ప్రతి ఒక్కరు వివిధ రంగాల్లో వివిధ రకాలుగా సెటిల్ అయి ఉన్నారు. అది ఈ గురుకుల ద్వారానే. మరి ఈరోజు గురుకులాల దుస్థితి చూస్తే మాత్రము తినడానికి సరిగ్గా తిండిలా పురుగులు రావడము, ఆ తిండిలా రాళ్ళు రావడము, పుచ్చిపోయిన కూరలు, కుళ్ళిన కూరలతోటి వారిని వడ్డించడము, ఇటువంటి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది పిల్లలు మరణాన్ని చూసి వచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి దీనిపైన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మూటి కిందనే పెట్టుకున్నాడు ఆ శాఖని. మరి ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేకపోయే రాష్ట్రానికి విద్యార్థుల పనులకు న్యాయం చేయడానికి కానీ, లేకుంటే విద్యార్థులకు ఎటువంటి విద్యను అందిస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు, ఇతర దేశ విద్య